నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒక్కసారి అమ్మని చూపించు అన్నాడు. అన్నా కానీ అడిగి జాలేదు. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళా, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి నేనమ్మ ఇలా చేస్తున్నాడంటే ఆవిడ వాళ్ళని చెప్పొద్దని చెప్పి నాన్నప్పుడు కూడా జైల్లోనే పెట్టి వాళ్ళని మేము విడిపిస్తాం. అక్కడ జరిగింది నేను చెప్పమాకమంటే ఎంతమందిని చంపుతాడు, ఎంతమందిని చేస్తాడు. కృష్ణలంకకి చెందిన గాదే సాయికృష్ణ అనే యువకుడు మిస్సింగ్ కేసు ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది అని తెలియజేయడానికి సాయికృష్ణ తల్లి ఉన్నారు, అలాగే మేనమామగా నాగేశ్వరరావు ఉన్నారు. ఫస్ట్ తల్లిని అడుగుదాం. ఏమైందమ్మా, ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టారు, తర్వాత ఏం జరిగింది? ఈ నెల 9వ తారీఖున మా ఇంటికి ఇద్దరు కృష్ణలంక కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి నిన్ను నాగరాజు గారు రమ్మంటున్నారు, సీఏ నాగరాజు గారు రమ్మంటున్నారు అని వచ్చాడు. వస్తే సరేనయ్యా వస్తానని చెప్తా అంటానే ఉన్నాను. నా చేతుల ఫోన్ లాక్కెళ్ళిపోయారండి. లాక్కెళ్ళిపోతే ఏంటి ఇట్ట చేశారని నేను లంకలో అక్కడికి వెళ్ళా, స్టేషన్కి వెళ్తే సీఏ గారు నన్ను లోపలికి పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు అయ్యా, చానాళ్ళు అయింది వెళ్ళిపోయి అని అన్నాక వాడిని నేను చంపేస్తా, దండేసుకో ఫోటోకి చాలా మాటలు మాట్లాడాడు. నన్ను తిట్టాడు. నేను అలా అనమాకయ్యా, నాకు ఒక్క కొడుకు, నేను చాలా ఇబ్బందులు పడి పెంచుకున్నాను అన్నాను ఏడ్చుకుంటా. వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నేను బయటకు వచ్చి కూర్చున్న తర్వాత 1 గంట 2 గంటలకి నాకు నీరసంగా ఉండి ఆళ్ళు చూస్తున్నాను. నా జ్వరం వచ్చింది అయ్యా అప్పటికి. నేను నీరసంగా ఉన్నాను. అమ్మ నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ రా, మేము సీఏ గారితో మాట్లాడతాం అని అన్నారు వాళ్ళు. అన్నాక నేను ఎన్ని రోజులు తిరిగినా ఏమీ లేదు. నా కొడుకును కొట్టడం చూసా. అదేంటయ్యా అట్ట కొడుతున్నారేంటి, అక్కడ పడేశారేంటి నా పిల్లోడిని, ఏం చేశాడని మీరు ఇలా చేస్తున్నారు, మీరు నాకు చెప్పట్లేదు. మీరు 15 రోజులు దాదాపు 18 రోజుల దాకా తిరుగుతానే ఉండ. ఫోన్ తీసుకెళ్ళిపోయాడు, ఫోన్ ఇవ్వాల. 15 రోజుల తర్వాత నా ఫోన్ నాకు నేను వెళ్ళా, నా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నేను పిల్లోడి కోసం ఫోన్ చేసుకుంటాను, ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటాను అన్నాక ఫోన్ ఇచ్చేయండి రా అన్నాడు. ఫోన్ ఇచ్చేయండి అంటే ఆ ఒట్టి ఫోన్ అయ్యా, ఒక్క ఫోటో లేదు, ఏమీ లేదు. ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్ తీసుకొచ్చి ఇంటికాడ చూసుకుంటే ఒక్క ఫోటో లేదు. సరేనని చెప్పి మళ్ళీ వెళ్ళా. నా కొడుకు ఉన్నాడని చెప్తున్నారు అయ్యా, నా కొడుకు ఉన్నాడు లోపల, నేను చూశాను కూడా, కొడుతున్నారు మీరు, నాకు తెలుసు అయ్యా, నాకు పిల్లలు చెప్పారు. అక్కడ పిల్లలు ఒకళ్ళు వచ్చారయ్యా, 4 పిల్లలు చెప్తున్నారు, అమ్మ లోపలే ఉండాడని. నాకు భయం వేసి అప్పుడు మా చెల్లి లాయర్ గారిని ఆమెను ఎమ్మడి పెట్టుకొని వెళ్తే ఆవిడ 4 ఎమ్మడి పెట్టుకొచ్చినా మేము తేలేదు, మేము చేయలేదు అని చెప్పాడు. అమ్మో ఇదేదో చేసేసాడని చెప్పేసి నేను అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడంట అయ్యా. చేతులు కాళ్ళు వాసిపోయినాయి. నేను వెళ్తానికి లేదు గుమ్మంలోకి. 2 పోలీసు వాళ్ళు నాకు అడ్డం ఉండారు. నన్ను పైకి వెళ్ళనివ్వట్లేదు, అసలు నన్ను చూడనివ్వట్లేదు. ఆడు మావోడేగయ్యా అది అన్నా కూడా నన్ను అసలు ఎలా చేయటం వాళ్ళు. వెళ్ళిపోమ్మా ఇంటికి. ఆ ఇంతలోకి సీఏ గారు వచ్చి అన్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి లేదా నీకు, ఇదేంటి ఇలా తిడుతున్నాడు అని చెప్పేసి నాకు భయం వేసి నేను మా ఈవిడ దగ్గరికి వచ్చి, అమ్మ ఇలా ఉన్నాడమ్మా లోపల, ఇలా పరిస్థితి, ఇలా కొట్టేశాడమ్మా, మనకి అసలు మాట్లాడటానికి కూడా లేదయ్యా. కాళ్ళు గోళ్ళు బీకేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కుమ్మలు పొడిచేసి కొట్టి చంపారు. నాకు చెప్పాడయ్యా, నీకు చెప్తున్నా, నీ కొడుకుని చంపేస్తా, ఆశ వదులుకో, ఫోటోకు దండేసుకో, పెద్దంగా మాట్లాడాడు. అందరూ స్టాప్ అంతా విన్నారు. నన్ను తిట్టిన తిట్లు, నా బిడ్డను పెట్టిన టార్చరు నాకు తెలుసు. వాయి గమ్మిపోయి ఒక్కసారి అమ్మని చూపించు అన్నాడు. అన్నా కానీ అడిగి జాలేదు. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళా, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి నేనమ్మ ఇలా చేస్తున్నాడంటే ఆవిడ ఇంకిద్దరు లాయర్లు తీసుకొని వస్తే మేము అసలు తీసుకురాలి, మాకు అసలు సంబంధం లేదు, పెట్టుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎంత ఇదిగా మాట్లాడి, ఎగతాళిగా మాట్లాడి. ఏ కేసు విషయంలో తీసుకెళ్లారు? MEWA ఏదో ఒకటి ఉందంట అయ్యా, వారెంట్ కేసు. ఆ కేసు ఉందని నువ్వు నా ఫోన్ లాక్కొని నా కొడుకుని అర్ధరాత్రి కాడ తీసుకొచ్చి కన్న తల్లికి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా దాంట్లోంచి ఏ నెంబర్లు ఉంటే ఆడికి చేసేసి వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళ జైల్లో పెట్టి వాళ్ళని చెప్పొద్దని చెప్పి నాన్నప్పుడు కూడా జైల్లోనే పెట్టి వాళ్ళని మేము విడిపిస్తాం. అక్కడ జరిగింది నేను చెప్పమాకమంటే ఎంతమందిని చంపుతాడు, ఎంతమందిని చేస్తాడు. నేను ఇవాళ ఏడుతున్నా, నా ఏడుపాడికి తప్పకుండా తగులుద్ది. నేను ఎంత కుమిలిపోతున్నాను. ఇంతవరకు ఇడ్లీ కానీ ఏమి తినకుండా నా పిల్లోడే అక్కడ, నా కొడుకుని నాకు అప్పచెప్పమనండి, నాకేమొద్దు, నాకు అసలు ఏమొద్దు. ఆడు ఉంటే తీసుకురామన్నాడు, లేకపోతే ఏదోటి ఇమ్మనండి. నేను ఆయన మీద కేసు కూడా పెట్టను, నాకు అసలు అవసరంలే. నా బిడ్డే లేనప్పుడు నాకు ఎందుకయ్యా, నేను తిరుగుతాను, ఏం చేస్తాను. కృష్ణలంక నుంచి ఎందుకని మార్కాపురం ఎందుకు వెళ్ళిపోయారు, రీజన్ ఏంటి?
నువ్వు వెళ్ళిపోరా ఓ పక్కన టాస్క్ ఫోర్స్ వాళ్ళు నేరాలు ఏం చేశారు? విజయవాడలో నేరం చేసినోడు ఎవరు లేడా? చెప్పయ్యా, నేరం చేసిన వాళ్ళు ఎవరు లేరా? అందరికీ మద్దతు ఇస్తున్నాడుగా, ఏం చేసినా ఎంత చేసినా మద్దతు ఇస్తున్నాడుగా. నేను అప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడమ్మ నాకు భయంగా ఉందంటే ఈవిడ ఇంకిద్దరు లాయర్లను తీసుకొని వచ్చి అదయ్యా జరిగింది. ఒక ఆరోపణ వినబడుతుంది, రౌడీ షూట్ ఓపెన్ చేసింది, అందుకని ఇక్కడ నుంచి ఊరు నుంచి పంపించేశారు, మళ్ళీ విజయవాడలోకి రావడం, ఇటువంటి వినబడుతున్నాయి. అంటే చిన్న చిన్న పిల్లలు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఏముందని ఇంక అంతకన్నా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు మీరు ఏం చేశారు? ఏం చేసి నా కొడుకు దొరికాడా? అన్యాయంగా చంపాడయ్యా. దీనికి నేను ఇంకేం సమాధానం చెప్పను. నా కొడుకు నాకు కావాలి, నా కొడుకే నాకు కావాలి. చంపితే ఇవ్వను, లేదంటే ఆ బూడిదన్నా నాకు ఇమ్మను. నేను అంతకన్నా ఇంకేం అడగను. నేను కూడా నా కొడుకుతో పాటు చచ్చిపోతా. ఆ రోజున కూడా స్టేషన్లో చెప్పా, అయ్యా నా కొడుకు లేకపోతే నేను బతకను, నాకు ఆరోగ్యం బాగాల, ఒక్కసారి చూపించండి లేదా ఫోన్ చేపించండి అన్న. సరే నన్ను అటాక్ చేస్తామన్నారు, నన్ను పంపించేశారు. నన్ను పైకి ఎక్కనీయకుండా అడ్డం నుంచున్నారు. అంత తప్పు ఏం చేశాడు? తప్పు చేసిన వాళ్ళు లేరా? అందరూ అలాగే ఉన్నారా నిక్కర్స్గా? ఏం చేశాడు చూపించమనండి, ఏం చేశాడో చెప్పమను. నా కొడుకు ఏం తప్పు చేశాడు? మరి నా కొడుకు తప్పు చేశాడని తీసుకొచ్చారుగా, చంపేశారుగా. మరి ఈయనేం చేయాలి? ఎవడైనా కానీ ఈయనేం చేయాలి మీరు చెప్పండి న్యాయంగా. నా కొడుకు ఏదో తప్పు చేశాడని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కొట్టే అధికారం, చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఆడి మీద ఏమి నేరాలు ఉన్నాయని తీసుకొచ్చావు నువ్వు? నీకు కూడా అదే జరగాలి. నేను ఇదే కోరుకుంటున్నా. ఆడు నా కొడుకుని ఎలా చంపాడో వాడు అలాగే చావాలి. అదే నాకు హైకోర్టు ఏం చేస్తుందో నేను అదే చూసేవారికి బతుకుతా. సో హైకోర్టుకి వెళ్ళారు, హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కదండి, ఏం జరిగింది? అంటే ఎప్పుడు వేశారు, ఏం జరిగిన తర్వాత? దీని గురించి ఈ కేసులో మా సిస్టర్ ముళ్ళపూడి కనకదుర్గ గారు వాళ్ళకి టైం అడిగారండి. ఫస్ట్ హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఇన్ని రోజులు ఎందుకు నిర్బంధంలో ఉంచారు, అతన్ని తీసుకొచ్చి హైకోర్టులో ప్రొడ్యూస్ చేయండి, డిలే చేసి రారు, దానికి గల కారణం చెప్తూ కౌంటర్ వేయండి అన్నారు అని ఈ నెల 15కి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, మాకు దొరకలేదండి అని చెప్పేసి నిన్న 15వ తారీఖున జడ్జి గారికి చెప్పారు. దొరకపోతే కుదరదు, మీకు డెడ్ లైన్ లాస్ట్ టైం ఇదే. ఈ కేసులో మీరు ఆ వ్యక్తిని పట్టుకు రాలేకపోతే సిఏ నాగరాజు మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఈ కేసుని 29కి వాయిదా వేశారు. అందుకని వెయిట్ చేస్తున్నాం. మీకు ఎందుకని అంటే తీసుకెళ్లారు, మార్కాపురం నుంచి కృష్ణాకి తీసుకొచ్చారనేది మీరు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది? మీరు వెళ్ళి కలిసారా? ఆయన రెస్పాండ్ అవ్వలేదని కూడా ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తారు. బట్ సిపిని కలవడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదండి. ఇది ఆరోపణ కాదండి. తల్లి దగ్గర ఫోన్ లాక్కుని ట్యాప్ చేసి వాడిని ఎత్తుకొచ్చిన కారు నెంబర్ల కానించి అన్నీ ఉన్నాయండి. టోల్ గేట్ల కానించి A to Z అన్నీ తీసుకుని పెట్టుకున్నామండి ఎవిడెన్స్లు. ఎత్తుకొచ్చి మరి ఎవరు ప్రమేయంతో చేశాడో, ఇతని ఈగో హర్ట్ అయితే చేశాడో, మా కుర్రవాడిని చంపటం అనేది జరిగిన మాట వాస్తవం అండి. కొడతం జరిగిన మాట వాస్తవం అండి. గోల్డ్ పీకేసి కింద ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళిన మాట వాస్తవం అండి. శవాన్ని కూడా అక్కడే పడేసి ఆ శవాన్ని ఆఖరికి తీసుకెళ్ళి ఇక్కడే బరియల్ గ్రౌండ్లో తగలపెట్టి బూడిదిచ్చిన మాట బూడిద చేసిన మాట వాస్తవం అండి. ఎక్కడన్నా లాకప్ జరిగితే తల్లిదండ్రులను పిలిచి, ఇది మీ బాడీ అయ్యా, మీ పిల్లోడు ఈ విధంగా పారిపోతుంటే కొట్టాము, చచ్చిపోయాడని బాడీ ఇవ్వటం మీరు ఎక్కడన్నా చూసుంటారు లాకప్ డెత్లో. మేము అనేక సంవత్సరాలుగా చూసామండి. పొరపాటున జరిగినా కానీ పోలీసు వారు ఇంటికి తీసుకొచ్చి వ్యవహారం చెప్పి తల్లిదండ్రుల దగ్గర సారీ చెప్పి బాడీ ఇచ్చేళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయండి. అలాంటిది ఈ పిల్లవాడిని చంపి బూడి చేయమని ఎవరు చెప్పారండి? మీరు తీసుకొచ్చిన సంఘటన మాకు తెలుసండి. మేము ఆల్రెడీ పెద్దలకు చెప్పామండి, హైకోర్టు లాయర్ వారికి చెప్పామండి. ఏంటంది మీరు ఒక మాట సార్, ఇక్కడ ఏంటంటే మీరు చంపేశారు, బూడి చేశారు అన్నారు. అంటే అది ఆరోపణ లేకపోతే మీకు కన్ఫర్మేషన్ ఉందా? కన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయండి. మేము రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటామండి. మీడియా పరంగా చెప్పడానికి కుదరదండి. మేము ఏదన్నా చెప్పినప్పుడు కూడా ఇమీడియట్లీ ఆ సాక్ష్యాలని ధ్వంసం చేయడానికి ఆయన చేసే విశ్వ ప్రయత్నం మీడియాని భయపెడుతున్నాడండి, లాయర్లను భయపెట్టాడండి, అక్కడ ఉన్నటువంటి రౌడీలను మా మీదకు పంపుతున్నాడండి, రాజకీయ నాయకులను పంపాడండి, కొంతమంది కాపు నాయకులను కూడా మా మీదకు పంపి బేరం ఆడుతున్నాడండి. మేము అమ్ముడు పోయేవాళ్ళం కాదండి. మా పిల్లోడు ఉంటే మాకు అప్పచెప్పండి, లేదు బాడీ ఉంటే ఇవ్వండి, దహన కార్యక్రమాలు చేసుకుంటాం, లేదు అనారోగ్యంతో ఏదైనా హాస్పిటల్లో ఉంటే చూపించండి, వాడికి ట్రీట్మెంట్ చేసుకుంటాం, లేదు ఎప్పుడు చంపారో చంపి బూడిద ఉంటే ఇంత ఇవ్వండి, కాశీలోనో కళ్ళేపిల్లోనో కలుపుకుంటాం. నేను అంటుంది మీకు డౌట్స్ ఉన్నాయి, ఈ సందేహాలన్నింటినీ కూడా మీరు సిపి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం వెళ్ళారా? గారికి చెప్పామండి, సిపి గారికి లెటర్ ఇచ్చామండి, డీజీపీ గారికి లెటర్ ఇచ్చామండి,
మేము హైకోర్టులో కూడా చెప్పుకున్నామండి. దీని మీద మేము పోరాటం చేస్తున్నామండి. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక జై భీమ్ సినిమాలో ఒక మహిళ, దళిత మహిళ చేసిందే పోరాటం అలా ఉంది. దృశ్యం సినిమాలో ఉందో చూసావా, అంతకన్నా దారుణంగా ఉంది విజయవాడ సిటీలో. పేరుకే చైతన్యవంతమైన రాజధాని విజయవాడ. ఈ విజయవాడలో 45 రోజులు అయినా కానీ ఇంతవరకు ఈ కేసును వెలుగులోకి తీసుకురాకోకుండా ప్రతి ఒక్కళ్ళని నోరు మూపించాడండి ఇదే సిఐ నాగరాజు. ఇదే సిఐ నాగరాజుని 45 రోజులు అయినా కానీ శాఖాపరంగా మీరు ఎంక్వైరీ చేయకోకుండా, అతన్ని సస్పెండ్ చేయకోకుండా ఇవాళ ఏలూరు మార్చడం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మాకు అతన్ని సస్పెండ్ చేయాలి, అతని మీద 307 కట్టాలి, 302 అట్లాగే కిడ్నాప్ కట్టాలండి. మా పిల్లోడిని మిస్ చేసి బూడిచ్చేసినందుకు ఏం కేసు కడతారో ఆ కేసు కూడా అతని మీద కట్టించే వరకు సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా మేము పోరాడతాం. అదేంటంటే అమ్ముడు పోయారు, రాజీ అయిపోయింది అని చెప్పి కొంతమంది పెద్ద మనుషుల చేత మాట్లాడిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా రాజీ అవ్వండి, సావో బతుకో. ఈ కేసు విషయంలో మా మేనల్లుడికి న్యాయం జరిగే వరకు రాధా రంగా మిత్రమండలి సభ్యుడిగా, నేను ఒక విశ్లేషకుడిగా, యూట్యూబ్ స్టార్గా, అనేక విషయాల్లో కాపు సంఘం నాయకుడిగా దేనికైనా పోరాటానికి ముందుంటానని మీ సుమన్ టీవీకి ఈ ఒక్కసారి అమ్మని చూపించు అన్నాడు. అన్నా కానీ అడిగి జాలి లేదు. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళా, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, నేనమ్మా ఇలా చేస్తున్నాడంటే ఆవిడ వాళ్ళ చెప్పొద్దని చెప్పి నాన్నప్పుడు కూడా జైల్లోనే పెట్టి వాళ్ళని మేము విడిపిస్తాం. అక్కడ జరిగింది నేను చెప్పమాకమంటే ఎంతమందిని చంపుతాడు, ఎంతమందిని చేస్తాడు,